ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నీవు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు విన్న తర్వాత ఈ సూక్తి గుర్తుకు రాకుండా ఉండదు. ఈ ఎన్నికలలో అధికార కూటమి అరాచకంగా వ్యవహరించింది. దొంగ ఓట్లతో గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేనా? ఇలా అయితే ప్రజాస్వామ్యం ఏమి కావాలి? ముఖ్యమంత్రి నరకానికి పోతాడు అని జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్న ఆక్రందనలు రాజకీయ ప్రత్యర్థులకు శ్రవణానందకరంగా ఎందుకు మారాయి? జగన్మోహన్ రెడ్డి పరోక్ష మద్దతుదారులు, అభ్యుదయవాదుల ముసుగులో ఉన్న జగన్మోహన్ రెడ్డి శ్రేయోభిలాషులు కూడా ఇది అన్యాయం అని గట్టిగా ఎందుకు నిలదీయలేకపోతున్నారు? మనం విత్తే విత్తును బట్టే ఆ చెట్టుకాయలుంటాయని జగన్మోహన్ రెడ్డి ఇటీవల తరచుగా చెబుతున్నట్టుగానే అధికారంలో ఉన్నప్పుడు ఆయన గారు చేసిన అరాచకాలు ఇప్పుడు కర్మ రూపంలో ఎదురొస్తున్నాయి. కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే. అందుకే పులివెందులలో జరిగినవి ఎన్నికలే కాదని జగన్ అండ్ కో ఆక్రోశిస్తున్నా అన్యుల చెవికెక్కడం లేదు. అయినా పులిబిడ్డ, పులివెందుల బిడ్డ అని కీర్తించబడుతున్న జగన్మోహన్ రెడ్డి పిల్లి శాపనార్థాలు పెట్టడం ఏమిటి? బెబ్బులి పులిలా గాండ్రంచకుండా ముసలివాడైన చంద్రబాబు కృష్ణారామ అనుకోకుండా ఇలా ఎందుకు చేస్తున్నాడు? నరకానికి పోతాడు. బహుశా ఆయనకి ఇవే చివరి ఎన్నికలు అని పిల్లి శాపనార్థాలు పెట్టడం ఏమిటి? పులికి బేలతనం ఉండదు కదా. ఆకలితో అలమటిస్తున్న పులి గడ్డి మాత్రం తినదు. మన జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి అదను కోసం వేచి చూడకుండా బేదర్పులు పిల్లి శాపనార్థాలు పెట్టడం ఏంటి? తాను మాత్రం ఉట్టి కట్టుకొని 100 ఏళ్ల పాటు ఊరేగుతానని 75 ఏళ్ల వయసుకు చేరుకున్న చంద్రబాబు పరిస్థితి ఇవాళ రేపు అన్నట్టుగా ఉందని వాగడం ఏమిటి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వచ్చే నెలతో 75 ఏళ్లు నిండుతాయి. ఆయనను కూడా ఇవాళ రేపు అని అనగలవా? అంతెందుకు, ప్రపంచ దేశాలను, మరీ ముఖ్యంగా మన దేశాన్ని సుంకాల పేరిట వేధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 79 ఏళ్లు. ఈ వాస్తవాలను మరచి చంద్రబాబు జీవించి ఉన్నంతకాలం ఆయనతో నేను రాజకీయంగా పోటీ పడలేను అన్నట్టుగా జగన్ రోదనుంది. పులివెందుల అంటే అది తమ కుటుంబ అడ్డా అని, అక్కడ మరొకరికి చోటు లేదు బిడ్డా అన్నట్టుగా ఇంతకాలం విర్రవేగడం వల్లనే ఇప్పుడు ఈ ఆవేదన. రాజ్యాలు, సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. రాజులు, చక్రవర్తుల చిరునామాలు గల్లంతయ్యాయి. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా కీర్తించబడిన బ్రిటన్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అలాగే పులివెందులైనా మరొకటైనా ఏది ఎవ్వరికి సొంతం కాదు, శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో అలా సాధ్యం కాదు కూడా. ఇంతకు పులివెందులలో ఏమి జరిగింది? జగన్మోహన్ రెడ్డి కథ అడ్డం తిరగడానికి కారణం ఏమిటి? నిజంగా జగన్ అండ్ కో ఆరోపిస్తున్నట్టుగా దొంగ ఓటర్లు వచ్చి పడడం వల్లనే వైసీపీకి డిపాజిట్ కూడా గల్లంతైందా? లేక ప్రజల్లో నిజంగా జగన్ పట్ల విముఖత ఏర్పడుతోందా అన్నది పరిశీలించాలి. తన హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అన్ని హద్దులు దాటారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్లను నామినేషన్లు కూడా వేయనీయలేదు. ఇప్పుడు పులివెందులలో పోలింగ్ కేంద్రాలలో తమ పార్టీ ఏజెంట్లను కూడా ఉండనివ్వలేదు అని జగన్మోహన్ రెడ్డి వాపోతున్నారు. ఇప్పుడు కనీసం నామినేషన్లైనా వేసుకొని ఇచ్చారు కదా అని సంతృప్తి పడడం మంచిదేమో. తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా తిరుపతి పట్టణంలో విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేయించుకోలేదా? అప్పుడు అదంతా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా జరిగిందని చెప్పుకున్నారు కదా. ఆనాడు మీరు ఏర్పరిచిన దారిలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడిచి ఉంటుంది. అందుకే జగన్ అండ్ కోను ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అప్పట్లో 90% పైగా స్థానిక సంస్థలలో జయకేతనం ఎగురవేశామని సంబరపడ్డారు కదా. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగిందని మీ చర్యలను సమర్థించుకున్నారు కదా. ఇప్పుడు కూటమి నేతలు కూడా అదే పని చేస్తున్నారు. నిజానికి స్థానిక సంస్థల ఫలితాలు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగానే ఉంటాయి 100%.
స్థానిక సంస్థలను కైవసం చేసుకున్నప్పటికీ సాధారణ ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేయలేరు. తెలంగాణలో కూడా కేసీఆర్ పార్టీ దాదాపుగా అన్ని స్థానిక సంస్థలను సొంతం చేసుకుంది. అయినా 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇంతే. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏం చేశారో మర్చిపోతే ఎలా? జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు వరకు తెలుగునాట రాజకీయాల్లో కొన్ని ఉన్నత ప్రమాణాలు పాటించేవారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రత్యర్థులుగా తెలుగునాట రాజకీయాలు సాగినప్పుడు కూడా ఈ ప్రమాణాలను పాటించారు. రాజశేఖర్ రెడ్డిని పులివెందులలో ఓడించడానికి, కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి వారిరువురు ప్రత్యేకంగా వ్యూహాలు రచించి అమలు చేయలేదు. నిజానికి పులివెందులలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి బయట ప్రచారం జరుగుతున్న స్థాయిలో ప్రజలలో మద్దతు లేదు. 1996 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ విషయం రుజువైంది. అప్పుడు కడప లోక్సభ స్థానం నుంచి రాజశేఖర్ రెడ్డి పోటీ చేశారు. చంద్రబాబు అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు. జిల్లా ఎస్పీగా ఉమేష్ చంద్ర ఉన్నారు. ఎన్టీఆర్ను ధిక్కరించి పార్టీని సొంతం చేసుకున్న చంద్రబాబుకు నాటి ఎన్నికలు విషమ పరీక్షగా మారాయి. దీంతో మెజారిటీ స్థానాలు గెలుచుకోక తప్పని పరిస్థితి చంద్రబాబుది. ఈ నేపథ్యంలో కడప పైన కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారు. ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేలా చూడాలని ఆయన జిల్లా ఎస్పీ ఉమేష్ చంద్రను ఆదేశించారు. ఉమేష్ చంద్ర పులివెందులపై దృష్టి కేంద్రీకరించి రిగ్గింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. చివరి నిమిషంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మార్చుకుని పులివెందులలో కాస్త చూసి చూడనట్టు వెళ్లవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఫలితంగా కేవలం 5,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గట్టెక్కి పరువు దక్కించుకున్నారు. దీన్ని బట్టి ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించగలిగితే పులివెందులలో వైఎస్ కుటుంబానికి చెప్పుకునేంత సీన్ లేదని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పులివెందుల, ఒంటిమిట్ల ఫలితాలను చూడాల్సి ఉంది.